చూడండి ఫ్రెండ్స్, అక్కివాడు ఎట్లా గిచ్చిండు. వాడు ఏళ్ళు పెట్టుకుని ఇట్లా పిసికిని, ఇట్లా బోండా పిసికినట్టు. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. బయటకు పోయి ఒక బర్గర్ తిందామని చెప్పేసి వెళ్తున్నా. కెన్ ఐ గెట్ వన్ సాసేజ్ మెక్మఫిన్ ప్లీజ్? ఇడ్లీ పిండి అయిపోయిందండి. వీళ్ళు ఉంటే మంచిగా ఈ కోజీ వెదర్కి వేడివేడి ఇడ్లీ వేసుకొని పొగలుగమ్మే ఇడ్లీ మంచి చట్నీ వేసుకుని తింటే భలే ఉంటుంది కదా. లేదు, అందుకోసం ఇట్లా బయటకు వచ్చి మెక్డొనాల్డ్స్ లో తింటున్నా ఫ్రెండ్స్. మెక్డొనాల్డ్స్ లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్లకి కొన్ని బర్గర్స్ ఉంటాయి. కాకపోతే చికెన్ వెజ్ అంటే నడవదు ఇక్కడ, అమెరికా కదా. ఏదో ఒకటి తినుకుంటా ముందుకు పోతానే ఉండాలి. అన్ని మీట్స్ తినగలగాలి, అప్పుడైతేనే మనం ఇక్కడ సర్వైవ్ కాగలుగుతాం. సో నేను మాత్రం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ శాండ్విచెస్ లో బేకన్ ఎగ్ అండ్ చీజ్ బేగల్ అని ఒకటి ఉంటుంది, అది మంచిగానే తింటా. సాసేజ్ మెక్మఫిన్ అని ఒకటి ఉంటుంది, సాసేజ్ ప్యాటీ పెడతారు మధ్యలో. ఇంగ్లీష్ బ్రెడ్ ఉంటుంది, చూపిస్తాయి. ఇప్పుడు అదే ఆర్డర్ చేసిన, చాలా బాగుంటుంది. బ్రెడ్ లోపల మధ్యలో బొక్కలు బొక్కలు ఉంటాయి, భలే ఉంటుంది. సో అది తిన్నాం. గుడ్ మార్నింగ్, హౌ యూ డూయింగ్? నేను కొత్తగా అమెరికాకి వచ్చినప్పుడు మెక్ చికెన్ అని ఒకటి తినేటోళ్ళం బాగా. జస్ట్ $1 అంతే. $1 ఒక $3 పట్టుకొని పోతే $1కి ఒక మెక్ చికెన్ వచ్చేది. ఒక $1.70 ఏమో ఆరియో మెక్ఫ్లరీ అని ఒకటి ఉండేది. ఆరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, దాన్ని మంచిగా పిండి పిండిలాగా చేసేసి ఐస్ క్రీమ్ వేసి ఆ పిండిని దానిలో పోసి ఇట్లా తిప్పేసి ఇస్తాడనమాట. $3 పట్టుకపోతే కడుపు నిండిపోయేది ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్ళి కార్కి కొంచెం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయటం, అవన్నీ వర్క్స్ చేయాలి. ఎందుకంటే రేపు ఒక ట్రిప్కి వెళ్తున్నాం మై ఫ్రెండ్స్. మన వర్జీనియా పక్కనే పెన్సిల్వేనియా అని చెప్పేసి ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్ లో పొకోనో మౌంటైన్స్ అని ఒక ప్లేస్. ఆ ప్లేస్ దగ్గర క్యాబిన్స్ ని రెంట్కి ఇస్తున్నారు. యూజువల్ గా మనం క్యాంపింగ్ చేస్తాం కదా. క్యాంపింగ్ అంటే మనకు ఒక జాగ్ ఇస్తారు, దాని లోపల పోయి టెంట్ వేసుకుంటాము. ఆడ బయట వండుకోవడానికి ఒక చిన్న మిషన్ ఉంటది, దాని మీద వండుకుంటాం, ఏదో ఒకటి తింటాము, అండ్ దెన్ ఆ టెంట్ లో పోయి వండుకుంటాము. ఈ క్యాబిన్ అంటే ఎట్లుంటది అంటే, టెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చెక్కలతోనే ఒక చిన్న టైనీ ఇల్లు కడతారు, జస్ట్ పడుకునే అందం. ఒక బెడ్లు వేస్తారు, 4 పరుపులు కూడా వేస్తారు అనుకుంటా, నాకు తెలీదు. మనం ఏం చేయాలి, జస్ట్ టవల్స్, పక్క దుప్పట్లు, తినడానికి కావాల్సిన సామాన్లు ఇవి తీసుకోపోతే చాలు. ఆడ పోయి ఆ క్యాబిన్ లో వండుకుంటూ సేమ్ క్యాంపింగ్ లెక్కనే, బట్ మన టెంట్ కాకుండా వాళ్ళు ఇచ్చే ఆ చెక్క హౌస్ లాంటిది అన్నట్టు. దానికి కావాల్సిన సామాన్లు అన్ని కూడా ఈరోజు షాపింగ్ చేద్దాము, కార్ రెడీ చేయించుకుందాము. సో లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. ఇది నేను చెప్పింది సార్ బ్రెడ్ అంటారు దీన్ని, భలే ఉంటుంది. చూడండి లోపల బొక్కలు బొక్కలు కనిపిస్తుందా, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది మీట్, చిన్న చీజ్ ముక్క పెడతాడు, అటు ఒక బ్రెడ్. చీర్స్. హ్యూమన్స్ కదా మనము, ఏ కండిషన్లో వేసినా సరే ఈజీగా బతకలేస్తాం మనం. ఫస్ట్ లో నేను అసలు ఇవన్నీ కూడా తినలేకపోయేటోండి, అసలు తినలేకపోయేటోండి. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే ముందు చిన్నప్పుడు అంటే పెద్దగా నోచుకోలేకపోయేటోండి, కానీ వచ్చే ముందు మాత్రం రోజు బయటకు పోయి టిఫిన్లు చేయడం ఇదంతా ఉండేది. మైసూర్ బొండాలు, పెసరట్లు, మసాలా దోశలు బాగా తినేటోండి. మంచిగా బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎవ్రీడే బయట తినేటోండి. ఆడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ నా లైఫ్ లో. లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. పొద్దుగాల బయటకు పోతే బ్రేక్ఫాస్ట్ షాపులు ఏమి ఉండవు. మన లెక్క పొద్దున్నే 8కి 7కి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అమెరికాలో కుదరదు, మీరు చేసుకుంటే తప్ప. ఇప్పుడంటే ఓకే, అప్పుడు బ్యాచిలర్స్ కదా, సో చేసుకోవడానికి ఏ ఒక్క రిసోర్సెస్ మాకు ఉండేటి కాదు. ఇడ్లీ పాత్రలు ఉండేటి కాదు, ఏది ఉండేది కాదు, మిక్సీలు గీసీలు, నథింగ్ ఇస్ దేర్. సో ఆల్ వి నో ఈజ్ పొద్దున్నే లేవాలి, నైట్ మిగిలింది ఏమైనా అన్నం ఉంటే, ఎవడు తినకుండా మనకి మిగిలిచి ఉంటే అది తినేసి వెళ్ళిపోవాలి. లేదు అంటే మేం పనిచేసే పార్ట్ టైం స్టోర్లు ఉంటాయి కదా, ఆ స్టోర్ల దగ్గర పోయి ఏదో ఒకటి తినేటోళ్ళం. అలవాటు చేసేసుకున్నాం, ప్రతి ఒక్కటి తినడం. వెన్నెల తెలిసే వర్షం తెలిసే. హాయ్ అక్కి. ఏంటిది కుకింగ్? నువ్వు చేసినావా ఇది? అమ్మా, తాలింపన్నం చేసినావా? నువ్వే చేసినావా? అవునా? ఎంత మంచోడురా నువ్వు, ఎంత మంచోడు. తింటాలే, తర్వాత తింటాలే నేను, ఆకలి.
తింటలే. రే అక్కిఫెలో, ఏ అక్కిఫెలో, రే రౌడిగా, ఎక్కడికి వాక్ చేస్తున్నావు? ఎక్కడ వాక్ చేస్తున్నావు? పెట్టు దిస్ వే. అది రోడ్డు కదా నాన్న, రోడ్డు మీద ఏం పోతాయి నాన్న? కార్లు పోతాయి కదా నాన్న. ఇక్కడ ఇక్కడ ఇటువైపు దిస్ సైడ్, దిస్ సైడ్. ఇది హ్యూమన్ పార్క్. అరే అరే రే రే, లుక్ ఎట్ మీ. అది బాంబు ఉంది లోపల. ఓకే, బాంబు ఉందిరా, బాంబు పేలుతారు, బాంబు అంటారు. ఎట్లా పాప అవుతుంది బెలూన్? అది కూడా అరే అన్ని వార్నింగ్ సైన్లు అడుగుతాడు ఏందండి? వద్దురా వద్దురా నాన్న. అరే 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 వీళ్ళని సేవ్ చేయలేక సార్. అయితే ఇది టచ్ చేద్దాం దా, ఇది టచ్ చేద్దాం. ఇది టచ్ చేయి, ఇది టచ్ చేయి నాన్న. ఇది టచ్ చేయి, ఇది టచ్ చేయి, ఇది టచ్ చేయి. ఇది ఓకే నాన్న, ఇది ఓకే. అది టచ్ చేయి, టచ్. అది టచ్ చేయపో. ఇది ట్రాష్. యా, అది కూడా ట్రాష్. యా, ఓకే ఓకే. అది ఎక్స్ప్లోర్ చేసే ఏజ్, జస్ట్ 2 years ఉంది. చూడండి అన్ని సౌండ్స్ వింటున్నాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అక్కినా అగో అగో దాని మీదకి వెళ్ళరా, దీని మీదకి వెళ్ళినా, దీని మీదకి. ఇది వాకింగ్ చేసేది నాన్న. ఓకేనా, ఇక్కడ వాక్ చేయాలి. ఆల్రైట్, ఇక్కడ వాక్ చేయాలి. యా, అన్ని దిస్ వే. యా, చూస్తున్నాడు. ఇక టచ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏంటి నాన్న అది? వాటర్ కనెక్టా? ఆ ఫైర్ ట్రక్ వస్తుంది కదా నాన్న, ఆ ఫైర్ ట్రక్ దీనికి పెట్టుకొని వాటర్ పెట్టుకుంటది. ట్రాష్ టచ్ చేస్తావా? ఓకే ఓకే. ఇది కూడా టచ్ చేస్తావా? ఓకే. బుడ్డ అడుగు బలపడ్డది. ఏంటి తగ్గినా అది? అది నీ ఫుట్. అక్కి కాలు, ఫుట్. యా, పురుగా ఇది? ఏం పురుగు నాన్న ఇది? ప్లీజ్. ఓకే, అచ్చా కెమెరా కావాలనా? నువ్వు తీస్తావా పురుగుని? అవి ఎక్కడ తీపు. అట్లా కాదు నాన్న, ఇట్లా తీయాలి. ఇట్లా ఇక్కడ పెట్టాలి. ఏంటి తెలుసా అకి? అది మెయిల్ బాక్స్. మెయిల్ బాక్స్. సరదా కమ్, లెట్స్ గో వాక్. No, okay, I'm walking. Come, run. భయం లేదు నా కొడుకు, అసలు భయం లేదు. ఎట్లా చూస్తున్నాడు చూడు, బుగ్గలు వేసుకొని. It's dirty. No, dirty rowdy. No, I don't touch dirty. No. ఇంత ఘోరమా? నాతో కూడా టచ్ చేపిస్తారా? వాడి బ్రెయిన్ ఒకటి ఉంటది కదా, బ్రెయిన్ లోంచి కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. అది ఓన్లీ ఒకటే పని మీద ఉన్నది. ఎవరేం చెప్పినా వాడు చెప్పాల్సింది వాడు చెప్తాడు. వాడు చెప్పిందే మనతో చేపిస్తాడు. అది నేను టచ్ చేయను రా, నువ్వు కూడా టచ్ చేయకు. డర్టీ అది. సిక్ అయిపోతావు నానా నీ టచ్ మీద. ముత్యాలమ్మ పడ పోరా నాన్న, నేను పోతున్నా ఇంటికి. ఇంకా గోయింగ్ బాయ్. మన క్యాంపింగ్ సామాన్లు అన్నీ కూడా దీనిలో పెట్టేసినాం నాకు. ఇది అదే కార్ మీద పెట్టుకునే లగేజ్ ప్యాక్. మనకు కావాల్సిన సామాన్లు మోస్ట్లీ దీనిలో ఉండిపోతాయి. జస్ట్ చెక్ చేసుకుంటున్నానట్టు. ఇవి బొగ్గులు, చెక్క ఉంది ఏదైనా ఫైర్ రాజేసుకోనికి.
నాప్కిన్స్ ఉన్నాయి, సాల్ట్ ఉన్నది, ఫుడ్ వేడి చేసుకోవడానికి ఉన్నాయి, క్యాంప్ సెట్ ఉన్నది, అవసరం లేదు బట్ ఒకటి ఉన్నది. ఇది కట్లరీ, నైఫ్, చెంచాలు అన్నీ దీనిలో ఉంటాయి. ప్లేట్లు, లైటర్, దీనిలో స్పైసెస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఇది ఒక్కటి ఎక్కించేసినామంటే మొత్తం అయిపోతుంది. మన దగ్గర ప్రతి మచ్ అన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి బయటకు పోయి మీట్ తెచ్చుకుందాం. చికెన్, మటన్ ప్లస్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినడానికి అరబిక్ స్టైల్లో బ్రెడ్ ఒకటి ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది దాన్ని కొంచెం గ్రిల్ చేసుకుని దాని లోపల మధ్యలో ఏదైనా పెట్టుకొని తింటే భలే ఉంటుంది. ఆ బ్రెడ్ ఒకటి తీసుకుందాం. ఆయిల్ చేంజ్ కూడా చేపించేసుకున్నాం అంటే ఒకటేసారి బయటకు పోయి అన్ని పనులు ముగించుకొని ఇంటికి రావచ్చు. ఇంటికి వచ్చి రేపటికి పోవడానికి ఈ రోజు నైటే కొంచెం కూరలు చేసుకుని రెడీగా పెట్టేసుకుని వెళ్ళిపోతే రేపు ట్రావెల్ చేస్తాం కదా, కొంచెం ఇబ్బంది ఉండదు. 5 గంటలు ట్రావెల్ చేయాలి. సో మనము కొంచెం ఆర్గనైజ్డ్ గా టైం కేటాయించుకున్నాం అనుకోండి, ట్రిప్ అనేది కొంచెం స్మూత్ గా వెళ్ళిపోతుంది. పిల్లలతో కూడా పోతున్నాం కదా, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. అది మెయిన్ ఫోకస్ అన్నట్టు. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి వాల్వోలిన్ ఇన్స్టెంట్ ఆయిల్ చేంజ్. మై ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ గా చేంజ్ చేసి పడుతారు వాళ్ళు. మనకి 5-10 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేసే ఓపిక లేదు. అందుకోసం ఆడికి వెళ్ళిపోయి ఎంత అడుగుతారో వాళ్ళు ఆయిల్ చేంజ్ కోసం చూడాలి. డ్రైవ్ త్రూ లాగా ఉంటుంది. ఆడ ఓవడం, డ్రైవ్ త్రూలో పెట్టడం, ఆయిల్ చేంజ్ చేసేస్తారు, ఎంత కొంత పైసలు ఇచ్చేయడం. ఆడ నుంచి మీట్ షాప్కి వెళ్ళిపోతాం. సిగ్నల్ చూస్తున్నారా ఎంత దూరం ఉన్నట్టు అనిపిస్తుందో? ఇప్పుడే గ్రీన్ పడ్డది. ఇంత దూరం ఉన్నా గానీ ఒక్క దెబ్బలో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? 2 లైన్లు ఉన్నాయి. ఆ 2 లైన్లలో వరుసగా పెట్టుకొని మంచిగా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. పడంగానే దన్నని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంత పెద్ద లైన్ కూడా ఎట్లా కదిలిపోతుందో చూడండి. అంటే ఆర్గనైజ్డ్ కి అన్ఆర్గనైజ్డ్ గా చెప్తున్నా నేను. ఒకవేళ ఆర్గనైజ్డ్ ఉన్నది అనుకోండి, కిలోమీటర్ దాకా లైన్ ఉన్నా సరే జస్ట్ ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది అంతే. జస్ట్ యూ లుక్ ఎట్ ఇట్, యు నో. అండ్ దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. మన వాల్వోలిన్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా, బ్లూ అండ్ రెడ్. ఆయిల్ చేంజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 ఆప్షన్లు ఉన్నాయి. దానిలో ఉన్న ఆయిల్ క్వాలిటీ, సింథటిక్స్, ఎడిటివ్స్ దాన్ని బట్టి లోయెస్ట్ ఏమో $52 ఏమో ఉన్నది, మిడ్ ఏమో $75 ఉన్నది, పైన ఏమో 120 ఉన్నది. నేనేమో మిడ్ లో పోతున్నా. ఎట్లయినా సరే ఒక 3-4 నెలల్లో మనం ఈ కారం వేస్తాం కదా, అదేదో మిషన్ పెట్టినారు, మన ఆయిల్ అంతా కూడా దానిలో పడుతుంది. కార్ ఆపేసి కిందకు పోయి అదంతా లాగి ఇట్లా తీసి అదంతా లేదు. జస్ట్ ఏదో పైప్ కనెక్ట్ చేసినారు, బటన్ ఆన్ చేసినారు, లాగుతూనే ఉన్నది. అది ఒకసారి అది డ్రైన్ అయిపోయిన తర్వాత కొత్త ఇంజన్ ఆయిల్ పోసేస్తారు లోపలికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పడం 75 చెప్పిండు, మరి ఏమి యాడ్ చేసిండో తెలియదు కానీ 95 చెప్పిండు కట్టేటప్పుడు. రిసీట్ వస్తుంది కదా, దానిలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 6.9 క్వార్ట్స్ చేసినారండి. ఇది 3.8 లీటర్ V6 ఇంజన్, ఇది పాలిసేడ్. సో 6.9 క్వార్ట్స్ పడ్డాయట, $77. ఎక్స్ట్రా ఆయిల్ ఛార్జ్ కోసమేమో ఒక $15 తీసుకున్నాడు. మొత్తం కలిపి $97 అయింది. ట్యాక్స్ ఒక $4 అయింది. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. అది పుల్ల తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఆయిల్ క్వాలిటీ ఎట్లున్నది. మంచిగా ఉన్నది సర్వీస్, అది అంతా మంచిగా ఉన్నది. సో అది ఫ్రెండ్స్, మనం వచ్చింది ఎప్పుడు 12:56కి వచ్చినాము, 1:13కి అయిపోయింది. 13-15 నిమిషాల. ఇండియాకి వచ్చిన తర్వాత ఏ కార్ తీసుకుందామని చెప్పేసి సర్చ్ చేసే ప్రాసెస్ లో పాలిసైడ్ ఉందా లేదా అని చెప్పేసి చూసిన. ఫస్ట్ అయితే పాలిసైడ్ ఇంకా లాంచ్ కాలేదంట. లాంచ్ అవుతుందట నెక్స్ట్ ఇయర్ అట్లా, కానీ చాలా చాలా ప్రైజీ ఉన్నది ఆ స్పెసిఫిక్ వెహికల్. సో ఇంకేమన్నా 3.8 లీటర్ V6 ఇంజన్లు ఉన్నాయంటే చాలా రేర్ ఫ్రెండ్స్. మొత్తం లగ్జరీ కార్లలో తప్ప V6 ఇంజన్ 3.8 లీటర్ అనేది మినిమం ఒక 70-80 లక్షలు పెడితే కానీ ఇట్లాంటి వెహికల్ డ్రైవ్ చేయలేమంటే నాకు మొత్తం అబాక్ అనిపించింది. ఎందుకు, ఏంటిది ప్రాబ్లం, ఏంటిది? మనం మొత్తం ఓన్లీ ఇంపోర్టే చేసుకుంటామా? ఇంపోర్ట్ చేసుకోవడం వల్లనే ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుందా? మనము లోకల్ గా ఎవరైతే కార్ కంపెనీలు తయారు చేస్తారో వాళ్ళు 3.8 లీటర్ V6 ఇంజన్లు తయారు చేయలేకపోతున్నారా? అసలు ఏంటిదని, అసలు ఆ మర్మం ఏంటిదని. अस्सलाम वालेकुम भाईजान, कैसे हो? भाईजान कोई मीट है तो दीजिए. ये मीट सारा फ्रेश कटा हुआ है. गोट ले लो, ये वाला लैम ले लो, जो समझ में आए. गोट दीजिएगा प्लीज. गोट के पैकेट तो दो. एक गोट ले लेंगे. एक ఇదంతా ఇది హోల్ చికెన్ అన్నట్టు ఇట్లా కట్ చేసి పెట్టేస్తాడు. ఇది ఒకటి తీసుకుందాం. ఇక్కడ చికెన్ బ్రెస్ట్ है ना? और एक ले लेंगे. और ये లెగ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇది కూడా తీసుకోవచ్చు. ఇది మటన్.
పర్ఫెక్ట్. దీంతో పాటుగా ఏడో దుప్పటి తీసుకుందాం. ఇది భలే ఉంటుంది ఈ బ్రెడ్ మాత్రం. శాండ్విచ్ చేసుకుంటే వైట్ ఫ్లాట్ బ్రెడ్, ఆల్ న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్ మై ఫ్రెండ్స్. బాగానే ఉంటాయి అన్ని సామాన్లు. పెరుగు పొడి దొరుకుతుంది, అంత ఫ్రోజన్, ఆ మీట్ అదంతా కూడా. సీక్ కబాబ్లు ఏదైనా తీసుకోండి, మొత్తం ఫ్రోజన్. వేడి చేసుకోవడం, బ్రెడ్లో దోసుకొని తింటమే. और भाईजान कैसे चल रहा है लाइफ? बढ़िया बढ़िया. तो आप तो क्या पढ़ते हो आप? क्लाउड कंप्यूटिंग. क्लाउड कंप्यूटिंग बैचलर्स कर रहे हो क्या? अभी एसोसिएट डिग्री. अच्छा. एसोसिएट मतलब क्या, मतलब हाई स्कूल के बाद आता है क्या? हाँ, बेसिकली बस वो जो बैचलर्स होता है 4 इयर्स का, एसोसिएट होता है 2 इयर्स का. अच्छा. और अगर आप एसोसिएट्स करके बैचलर्स करते हो तो वो फिर 2 इयर्स का होता है. अच्छा. वो बेसिकली 4 इयर्स लगते हैं, पता वो सर्टिफिकेट्स दो होते हैं. बैचलर्स का भी होता है, एसोसिएट्स का भी होता है. क्या फायदा क्या होता है, मतलब एसोसिएट करने के बाद भी कोई लोग जॉब पे जाते हैं क्या? हाँ, एसोसिएट्स के बाद भी कुछ लोग जॉब पे चले जाते हैं, तो वो उतनी उनका पे ग्रेड ज्यादा नहीं होता, लेकिन अगर किसी ने मतलब जल्दी बस एंटर करना है तो एसोसिएट्स. अच्छी बात, समझ गया. मे बी एक्सपीरियंस कमा लेते होंगे 2 साल. अच्छा, क्या हो गया? 62. దుమ్ముగా ఆగలేదు మిత్రులారా. ఇంటికి పోయి సంస్కృతి పొద్దుగల తాలింపన్నం చేసింది కదా, అది తినేద్దాం అడ్జస్ట్ చేసుకుని. అది తిన్న తర్వాత ఎర్లీగా ఈరోజు గంగబాయల కూరతో పప్పు చేసుకున్నాం. మన ఇంటి బ్యాక్ యార్డ్ లో గంగబాయల కూర ఉన్నది. కొంతమంది ఇంకేదో అంటారు దాన్ని. మా అత్తయ్య అయితే గంగబాయల కూర అన్నట్టు మాకు నేర్పించింది. చాలా బాగుంటది పప్పులో. అది చేసుకొని ఈవినింగ్ తినేసి ఏదైనా మిగిలితే రేపటికి క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోవడమే. రాత్రంతా గొస్సాయే, పొద్దంతా ఆశాయే, ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాస్ అయ్యే. ఇదే నేను చెప్పిన గంగబాయల కూర భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మా అత్తయ్య ఒకసారి పప్పులో వేసి ఉండింది, చాలా బాగుంటుంది. ఇదంతా అదే. మీ ఇంటి ఒకటి సాలిడ్గా వచ్చేసింది. నేనేం చేయలేదు, అది ఒకసారి తీసేసిన తర్వాత ఈ నల్లది పొట్టంతా వేసేసినా కదా, వదిలేస్తే అయ్యే వస్తూనే ఉన్నాయి, టమాటా ముక్కలు వస్తూనే ఉన్నాయి. మనల్ని వదిలిపెట్టేటట్టు లేదు ఫ్రెండ్స్. ఇది వీటి కోసమైనా మళ్ళీ ఇంటికి రావాలా అనిపిస్తుంది నాకు. ఈ టమాటా ముక్కలు చూడండి ఎన్ని వచ్చినాయి ఈడ. సరే, ఈ గంగబాయల వరకు మనం తెంచుకొని వెళ్ళిపోదాము. ఎట్లుంది రా స్కూల్? ఆల్ గుడ్? అదేంటి నాన్న? Yes, I didn't finish this. ఇది హోంవర్క్ అన్నా? కిండర్ గార్డెన్ హోంవర్క్ ఇట్లుంటది ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఏంటి రేయని 1 2 3 ఈడొక పక్షి ఉంది. 1 2 3 ఈడొక ఏదో ఉంది, పండు, కూరగాయలు. Maybe this is the thing I didn't do yesterday. హోంవర్క్ ఇది? I didn't do this yesterday. ఫినిష్ చేయలేదా? Daddy, this is the homework. ప్రౌడ్ నా కొడక. పాత వీడియోలో వీడిని చూస్తే నిజంగా మనసు ఎంత తరకపోతుందో ఫ్రెండ్స్. అమ్మ ఏంటి ఇంత ఫ్లై అయిపోతుంది టైం అంతా కూడా. Daddy, what's these? ఇదిరా, ఇవి కట్ చేయాలి. సో నేనేం చేస్తా అంటే ఇది పట్టుకుంటా, ఇట్లా పట్టుకుంటా, మంచిగా కట్ చేయాలి స్టెమ్స్. ఇట్లా కట్ చేయి, స్టెమ్స్ కట్ చేయి. యా, అట్లా. ఇది కూడా కట్ చేయనా? యా, యు ఆర్ ద బెస్ట్ రైట్? I'm best at cutting, right? రైట్. నా చేయి కట్ చేసేవారు. థ్యాంక్ యూ. అన్ని పనులు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలాంటి కూడా పిక్ చేసేసుకున్నాం కదా. ఇంకా రిలాక్స్గా ఒక బీర్ తాగేసినాం అనుకోండి, సంస్కృతి పప్పు వండుతుంది మంచిగా ప్రశాంతంగా తినేసి. A day in my blessed life. ఓంకార్ మామ కోసం వెయిట్ చేస్తున్నా, రాగానే చేర్స్ కొట్టేద్దాం. మీరు ఎప్పుడు డ్రింకింగ్ అని అంటారు. డ్రింకింగ్ నాకు తెలుసు కదా, ఎందుకు తాగుతున్నాను. ఇంత అంటే ఎంత కావాలో అంత. కొంతమందికి ఒక బీర్కి ఎక్కుతుంది, కొంతమందికి 2 బీర్లకి ఎక్కుతుంది. నాది రెండు. చూడండి, ఆకాశం నా మీద పడుతుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాను నేను ఎప్పుడైనా సరే అందంగా కనిపించలేదంటే నా ఫాల్ట్ కాదు, లైట్ ఫాల్ట్ అని చెప్పేసి మీరు బై డిఫాల్ట్ అనుకోవాలి. రొంబ నండ్రి. చేస్ ఫ్రెండ్స్.
స్నానం చేసి వచ్చి ఇంకొక బీర్ వేస్తే ఇక ఈరోజు డే లెట్స్ కాల్ ఇట్ ఆఫ్ అన్నట్టు. ఏం తిందామా? అది 1 డే కాల్ ఇట్ ఆఫ్ కి తిందాం ఫ్రెండ్స్. అదే గంగబాయిల కూర పప్పు. నువ్వు కూడా ఇట్లా ఎవరో చేద్దామా మనమే? మనకు తెలీదు అదే రెసిపీ. ఆకుకూర పప్పు చేసేసినట్టు చేసేద్దామంటారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. నువ్వు అనండి మీరు. ఓకే, నిన్ను ప్రేక్షకుడిగా పరిగణిస్తున్నాను నేను. నువ్వు అన్నాడు కాబట్టి. శామీ జిమ్కి వెళ్ళింది. తను వచ్చే లోపల కర్రీ చేసి రెడీ ఉంటే తన ఫీలింగ్ ఏంటిది, నేను ఇప్పుడు వెళ్ళి కర్రీ చేసి ఇదంతా స్నానం చేయాలి అనో నాకు ఆకలేస్తుంది. ఎందుకంటే జిమ్ చేస్తా ఆకలేదు. నేనేంటి కర్రీ ఇయ్యంగానే ఏంటి కర్రీ అయిపోయిందా, నేనేం చేయనవసరం లేదా, ఇంకా స్నానం చేసి తింటమేనా? అలాంటిది ఒకరి లైఫ్లో మనం క్రియేట్ చేయడం ఎంత గొప్పదనం. చేద్దాం ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చేద్దాం. ఓయమ్మా అమ్మా నే పసివాణమ్మా. కొన్ని సాంగ్స్ మన లైఫ్ లో అలా గుర్తుండిపోతాయి. అదొకటి. మహేష్ బాబు ఒక సినిమా ఉంటది కదరా, బాబీ హీరో నాని. ఆ సాంగ్ పాడరు ఒకసారి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. భలే ఉంటాయి సాంగ్స్ కొన్ని మాత్రం, గుండెని మీటుతాయి. అట్లా నరాలు అనేవి గిటార్ స్ట్రింగ్స్ అనుకోండి, కట్ట కొట్టినట్టు ఉంటుంది. అట్లా పప్పు పెట్టాను. ఒక 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసుల వాటర్ పోసి కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాను. అప్పటి లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకుని గంగబాయిలు తెలియదు, గంగపత్రేమో ఎట్లా పెట్టినారో ఈ పేరు భలే వింత వింతగా. తప్పు 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 పెద్ద తప్పు. విష మారి ఇది చూసినారా, 2 రింగులు ఉన్నాయి అంటే పెద్దదని. 2 రింగులు వేసింది ఇక్కడ కూడా, 1 రింగు 2 రింగు. సో మీకు 2 రింగుల వేడి కావాలంటే ఇది తిప్పాలి, 1 రింగు చాలరా అంటే ఇది తిప్పాలి. ఈ నల్ల బాల్స్ కావాలి ఫ్రెండ్స్ మనకి, ఆవాలు అని కూడా అందరూ. ఇవి కూడా కావాలి, క్యూమిన్ సీడ్స్. వీటితో స్టార్ట్ చేద్దాం. ఓ సంస్కృతి వచ్చేసిందిగా. సంస్కృతి నీకోసం ఆల్రెడీ కర్రీ రెడీ చేసి పెడదాం అనుకున్నానే వచ్చేపాటికి. ఓ మ్యాన్, సరే అట్లీస్ట్ హ్యాపీ ఫీల్ గా నేను చేస్తున్నా అని. అట్లా అదన్నాగా. ఇగో పప్పు పెట్టి ఫస్ట్ వేసాం. ఫస్ట్ వేసేసి ఎన్ని విజిల్స్ రావాలి? 3 to 4. అబ్బా, అంటే ఏం విజిల్స్ రావట్లేదని ఇప్పుడే పెట్టినారా బాబు? వేస్తారు, మొదళ్ళు కూడా వేస్తారు. నేను చాలా యూట్యూబ్ వీడియోలు చూసిన. ఉత్త ఆకులు తింపేద్దాం అనుకున్నావు నువ్వు. ఎంత కూర వేసేసేదాన్ని నీకు తెలియనే తెలియదు, బతకడం రాదు నీకు. అది ఆ మండలంలోంచి వచ్చిన ఆకులేక ఆకులు తినగానే మండలం తినలేవా నువ్వు? భలే ఉంది ఇది. నీ ముఖం నేను చేస్తా పిచ్చెక్కిపోద్ది నీకు. ఉచ్చిపప్పు తీస్తారులే. నాకు ఇట్లాంటివి చెప్తే ఒళ్ళు మండిపోద్ది ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తా, జీవితం అనేది ఒక చదరంగం అయితే ఆ చదరంగంలో ఇంకోటి ఆడుతున్నా నేను, పెళ్లి. కొంచెం ఆయిల్ సంధించండి మిత్రులదా, మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు. గిన్నెత్తులు తీసుకొని అలా జల్లి. పాటలు కూడా పాడుతుంది కదా సంస్కృతి. చూసినారా ఫ్రెండ్స్, భార్యని అంత ఆనందంగా ఉంచాలి ఫ్రెండ్స్ మీరు, లేకపోతే వాళ్ళు పిచ్చెక్కిపోతారు. పిచ్చెక్కుడే కాదు అంటిస్తారు కూడా. పచ్చిమిర్చి ఫ్రెండ్స్, నాకు ఇలాంటివి వేస్తే మంచి అథెంటిక్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సౌఖ్య తిట్టకపోతే చాలు. చూసారా ఎంత మంచిగా చీల్చాను. అలా చీలికలు లోపటేసుకోండి, అలా అలా తిప్పండి. మెల్లగా చేయండి ఈ ప్రాసెస్, ఎందుకంటే విజిల్స్ రాలేదు ఇంకా. మొల్లేసిండే వీళ్ళేసిండే. అక్కిరానా ఇక్కడున్నా డాడీ ఇక్కడున్నాడే. గుడ్ గుడ్ ఆల్ గుడ్ ఆల్ గుడ్. ఇట్రా కుక్ చేద్దామా హంగ్రీ తీసేయాలా ఇది?
ఏమైందమ్మా? తీసేనా? ఓకే లే. ఇదేంద్రా నిద్ర నుంచి లేచి తీసేయంటావు? ఓకే ఓకే బచ్చుకో. నిద్ర నుంచి లేచి దీమంటుండీడు. వాడికి ఏమైంది మరి? వాడికి ఏ రంభ వరస వచ్చినట్టుంది కల్లోకి. You okay, Aki? I don't know. You okay? Alright, పడుకో. కొంచెం అలా ఉప్పు చల్లుదాం. ఒక 2 ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని అలా పెట్టుకొని, అయ్యా చూసిన రైట్ వెళ్ళిపోయిందా? అట్లా ఆ మాత్రం దంచుకొని అలా వేసేద్దాం పొట్టుతో పాటు. ఏదిరా నువ్వు? ఏడును నువ్వు రారా. నువ్వు తప్పించుకున్నది నీకు పెద్ద దెబ్బ పడాలి నీకు. అట్లా ఇది చింతపండు నానబెట్టుకున్నా. ఈ సమయంలో దాన్ని అలా పోసేద్దాం. Looking for someone who cares about my needs. Ain't nobody calling my phone up just to make sure I get home safe and sound. Yeah, I'm pretty sure if I fall down and don't get up, nobody would care. Yeah. ఫైనల్ గా ఉప్పు కారం సెట్ చేసేసినామంటే ఒక 5 నిమిషాలు అక్కడ ఉడుకుతుంది. దాని నుంచి ఎక్కువ వేసేసినామంటే పచ్చి పచ్చిగా కారం స్మెల్ వచ్చేస్తుంది. Sleep with the doors unlocked. Numero 1. హాయ్ అక్కి. బాస్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి. దాని మీద రాసింది వాటి టీషర్ట్ మీద. చాలా బాగుంది సార్. భలే వచ్చింది దొండకాయ. ఎక్స్ట్రీమ్లీ గుడ్. మోస్ట్ యాంటిసిపేటెడ్ గంగబాయల కూర అండి. మంచిగా కాడలు ఉడికినాయి కదా మరి. కాడలు మనం పడ్డ కష్టానికి ఫలితం ఉంది. చాలా బాగుంది టేస్ట్. నైట్ మ్యారినేట్ చేసేసి అట్లా పక్కన పెట్టేసి రేపు పొద్దున్న లేచి స్కూల్కి పంపించిన తర్వాత వండుకొని స్టార్ట్ అయ్యింది. సిక్ అంటున్నానే. పప్పు దొండకాయ 2 కలుపుకొని తింటున్నాను. అమ్మా సిక్కు. రేపు పొద్దుగా వెళ్దాం. అవి కానీ స్కూల్కి పంపిద్దాం. వంట స్టార్ట్ చేద్దాం. ఆ వీడియోలో కలుస్తాం.